హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్ వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రానున్నటువంటి మరో 2 గంటల్లో భారీ వర్షాలైతే ఈ జిల్లాలలో నమోదు కాబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో సహా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో 2 గంటల పాటు కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్నగర్, మలుగు, నగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో మనకు రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ వాయుగుండం రానున్నటువంటి మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ యొక్క తీరం వెంబడి గంటకు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరో అల్పపీడనం వలన గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.